మెగా 22A భూ సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మంత్రి నాదెండ్ల చెప్పారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో కలెక్టర్ కె వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవడాన్ని పలువురు ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. సందర్భాలు మనం చూస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు సంవత్సరం నుంచి రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. అందులో ప్రత్యేకంగా 22A భూముల్ని పరిష్కారం చేయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా ఈ బాధ్యత అప్పచెప్పారు. దాదాపు 2 నెలల నుంచి నేను జిల్లా కలెక్టర్ గారితో ఒక మంచి కార్యక్రమం చేద్దాం, ఈ సమస్య పరిష్కారం కోసం మన జిల్లాలో ముందు మనం ఐడెంటిఫై చేయగలిగిన భూములు ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా మనం వాటిని పరిష్కారం చేయగలుగుతాం, దీనికి ఒక రోజు కార్యక్రమం పెట్టుకుని ప్రభుత్వంలో మనం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసే విధంగా విస్తృతంగా సమాచారం అందించమని కోరినప్పుడు 27 మండలాల తహసీల్దార్లు, అక్కడ సంబంధించిన విఆర్ఓలు, అధికార యంత్రాంగం, మా ఆర్డీఓలు, డిఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా కృషి చేసి ఈరోజు ప్రత్యేకంగా ఏలూరు జిల్లాలో ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉదయం నుంచి కూడా మేము ఈ 22A భూముల పరిష్కారం కోసం అర్జీలు స్వీకరించి ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం ముగించాం. ఇప్పటి వరకు మాకు 1199 మందికి ఒకే ఒక్క రోజున 142 ఎకరాల భూముల్ని మేము 22A నుంచి ఈరోజు కలెక్టర్ గారు తొలగించారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం కార్యకర్త